అలా ఎంతో సంతోషంగా ఉన్న టైంలో మా అన్నయ్య చనిపోయాడన్న వార్త విన్నాను. చంపేశారు. లాస్ట్ టైం మా అన్నయ్యని ఎక్కడ చూసానో తెలుసా? మహల్ బావిలో. ఆరు నెలల్లో అమ్మకి 3 సార్లు స్ట్రోక్ వచ్చింది. అమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలి. మా అన్నయ్యని చంపిన మృత్యు ఈ మహల్లోనే తిరుగుతుంది. నాకు అది కావాలి, దాంతో వచ్చే డబ్బు కావాలి. దేన్ని వదలను. Happy birthday to you. Happy birthday to you. పొద్దున్నే హ్యాపీ బర్త్డే కావాలంటే పక్కెళ్ళండి. May God bless you. Happy birthday, Barbie. Barbie, open your eyes. Open your eyes. Barbie, open your eyes. Barbie, ఏమైంది? ఏంటి కలకన్నావా? నిన్నే అడిగేది. కల కాదు, దయ్యాన్ని నా కళ్ళారా చూశాను. ఇక్కడే ఉంది. నన్ను వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చంపితే నమ్మలేదు కదా, ఇప్పుడు చూడండి దీనికి కూడా కనిపించింది. మనం వెళ్ళిపోదామంటే వినరంటే, అంటే ఎవరో ఒకరు చేస్తే కానీ నమ్మరా? అలా చంపడం మొదలు పెడితే అందరినీ చంపేస్తుంది. నిజంగా మీరు అందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ దెయ్యమే కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనం ఏం చేయకుండా ఎందుకుంటుంది? అడిగొచ్చి చెప్పమంటావా అన్నయ్య? జోక్స్ కి ఇది టైం కాదు. నందు, నో మోర్ డిస్కషన్స్. ఈ రోజు అందరం కలిసి మహల్ అంతా ఎత్తుకుదాం. ఎక్కడో చోటు ఉండే ఉంటది. దెయ్యమా? అది మీకు దొరకదు. అసలు ఈ మహల్లో దెయ్యం ఉండే ఛాన్సే లేదు. తప్పునందో ఛాన్స్ ఉంది. కాసేపు నీ సైన్స్ ని పక్కన పెట్టి ఒక్క రోజుకి మమ్మల్ని నమ్ము. మనందరం కలిసి సెర్చ్ చేస్తే అది ఎక్కడో చోట ఎదురుపడచ్చు. లెట్స్ ఫేస్ ఇట్. అదో మనం తేల్చుకుందాం. ఏ అశ్విన్, ఏంది పత్యాపారం? ఎతకాల్సిందే. దాన్ని ఈ రోజు వదిలేదే లేదో శివుడు. దానికి భయపడతారా? ఏడుందరా దెయ్యం? అది నాకు కనపడాలా? మా టీవీకి పార్సల్ చేసి 3 కోట్లు పట్టుకుపోతా. నువ్వు అట్టెలా? వీడోడు వీడేనా ఈ కోటకు రాజా? నువ్వేనా? శివుడు, పెద్ద కోరపాడు శివుడు.
నన్ను ఎవరు చూడలేదుగా శివుడా. బాలా బాలా వద్దు బాలా, అటు వెళ్ళదు. ఏం కాదురా. శివుడనియా శివుడనియా నవ్వొస్తుందా? లక్ష్యం లేని ప్రయత్నం నవ్విస్తుంది. నా లక్ష్యం దెయ్యం. చనిపోయిన వాళ్ళ కోసం వెతుకుతున్నావు. విచిత్రంగా లేదు? మ్మ్? శివుడే ఫాలో మీ. కర్మ బొక్కనాయలా. అందుకనే అల్లెలుయా, నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. అల్లెలుయా, ఈ గొర్రె బిడ్డను నువ్వే కాపాడాలి తండ్రి. ఓ ప్రభు, నా ప్రాతాత్మ నాకే కనిపించున్నదా? మరి ఒంటరిగా తిరిగితే కనబడదేట్రా ఏదో గండు పిల్లి మొఖం వేసుకొని. ఓ మై గాడ్! ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాంపా. సరే పదా. వద్దు బుజ్జే, ఏ దెయ్యం అయి ఉంటే. పిల్ల ఎలకాయ ఉంటుంది శివుడు. వద్దన్నా వినవన్న మాట. వద్దంటుంటే ఎలా కూడా లేదు శివుడు. అంటే ఏదో ఉన్నట్టేగా. బుజ్జమ్మ కదలవేంది? నాకు తెలుసులే, అంతా డ్రామా చేసిన చాలే. అంతేనా? నేను వెళ్తున్నా. అమ్మో, దీని కుక్కదే మట్టుందా? అయ్యో, ఇంట్లో కుక్క కూడా తీయాలి ఆయన. పండదానా ఇస్తాడు అనుకుంటా, మసాలా అనుకుంటా. వదిలేవి. భయపడ్డావు కదా. ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాట తీస్తా. శివుడే, బుజ్జమ్మ బలుసు పాడు. బుజ్జమ్మ నువ్వు బలిసిన బుజ్జమ్మ.